అసలు ఎవరి అంబేద్కర్? అతని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి వచ్చుంటాయి. అతనికి ఉన్న స్వయం కృషి అలాగే పరిజ్ఞానం అతన్ని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేసింది. అతను ఒక వ్యక్తిగాను విద్యార్థిగాను సాధించిన విజయాలు ఎన్నో. ఆయన పుట్టుకెళ్ళిన సమాజం ఎలాంటిదో, ఆయనను ఆ సమాజం ఎటువంటి అవమానాలకు గురి చేసింది. తను ఆ పరిస్థితిలో ఆ సమస్యలను ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడో మనం ఈ కథలో తెలుసుకున్నాం. భారతదేశం మహారాష్ట్రలో కొంకణ్ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. అక్కడ ఎంతోమంది మేధావులు, విజ్ఞానులు, స్వాతంత్ర సమరయోధులు పుట్టిన ప్రదేశం అది. రత్నగిరి జిల్లాలోని కుగ్రామంలో అంబావాడ్ ఒకటి. అంబావాడ్ గ్రామంలో ఇద్దరు దంపతులు జీవిస్తుండేవారు. వారికి 14వ సంతానం. అందరికన్నా చిన్నవాడు. అతను 14 ఏప్రిల్ 1891 పుట్టాడు. అతను గర్భంలో ఉండగానే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వారింటికి ఒకరోజు ఆ ఇద్దరికి సంబంధించిన బంధువులలో ఒక ఆయన సంసార సాగరంలో విసిగి వేసారి చివరికి సన్యాసం తీసుకున్నాడు. ఆయన పలు ప్రాంతాలు దర్శిస్తుండగా ఆ ఇద్దరు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం పేరు మౌ అనే పట్టణం. ఆ పట్టణం భారతదేశంలోనిది. అక్కడ ఆ ఇద్దరి దంపతుల బంధువు అయిన సన్యాసిని తమ ఇంటికి తీసుకువచ్చి గౌరవ మర్యాదలు చేశారు. అతను కడుపార తినిన తర్వాత తను వెళ్తూ గర్భవతి అయిన అతని భార్యను చూసి, నీకు కలగబోయే 14వ సంతానమే చివరి సంతానం, మగబిడ్డ జన్మిస్తాడని చెప్పాడు. అతను గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతాడని ముందే చెప్పాడు. చాలా కీర్తిమంతుడవుతాడని కూడా చెప్పాడు.